వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల హోంగార్డ్ ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్లో ఇచ్చిన నోటిఫికేషన్ ఆధారంగా అప్లికేషన్ సబ్మిట్ చేసిన అభ్యర్థులకు ఒక అప్డేట్. ఎంపికైన అంటే షార్ట్ లిస్ట్ చేసినటువంటి అభ్యర్థులకు జూన్ 9వ తేదీ ఉదయం 6 గంటల నుంచి మంగళగిరిలోని ఏపీఎస్పీ బెటాలియన్ గ్రౌండ్లో ఫిజికల్ మెజర్మెంట్స్ అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుందని సిఐడి అధికారులు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ సిఐడిలో ఖాళీగా ఉన్న 28 హోంగార్డ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయగా ఏకంగా 12,569 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో ప్రైమరీ వెరిఫికేషన్లో ఫిల్టర్ చేయగా 7,684 మంది అభ్యర్థులు దరఖాస్తులు ఎంపిక చేశారు. వీరికి ఇప్పుడు ఈ 9వ తేదీన ఫిజికల్ మెజర్మెంట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. అయితే ఎవరెవరు ఏ తేదీలో హాజరు కావాలనే విషయం మీద షెడ్యూల్ని సిఐడి వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉంచారు. ఇంటర్మీడియట్ కనీస విద్యార్హతగా కలిగిన హోంగార్డ్ పోస్టులకు బీటెక్, బీసీఏ, బీఎస్సీ అలాగే కంప్యూటర్స్ అంటే ఎంసీఏ అటువంటి కోర్సులు చేసినటువంటి వాళ్ళు కూడా అలాగే హైయర్ ఎడ్యుకేషన్ చదివిన వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఇవి పర్మనెంట్ ఉద్యోగాలు కాకపోయినప్పటికీ ఎంపికైన అభ్యర్థులకు రోజుకు 710 రూపాయల చొప్పున మాత్రమే డ్యూటీ అలవెన్స్ ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఈ పోటీ తీవ్రంగా ఉండటం అనేది చాలా చెప్పుకోదగింది. అలాగే ఒక్కొక్క పోస్టుకి 275 మంది పోటీ పడుతున్న హోంగార్డ్ పోస్టులకు శారీరక కొలతల పరీక్షలు అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకురావాలని సిఐడి విభాగాధిపతి రవిశంకర్ ఐఎన్ఆర్ పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు. అంటే దీన్ని బట్టి నిరుద్యోగ సమస్య ఎంత తీవ్రంగా ఉన్నదని పరిశీలించి మనకు ఎంతమంది పోటీ ఉన్నారు, మనం ఏ విధంగా నెగ్గుకు రావాలన్న దాని మీద అప్లై చేసిన అభ్యర్థులు కసరత్తు చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఫిజికల్ మెజర్మెంట్స్ కూడా సన్నద్ధం అవ్వాల్సిన ఆవశ్యకత ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.